ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా అలా నడిచి వెళ్లాల్సిన అవసరం నీకే వచ్చింది భూమి. నీకు నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. శోభాచంద్ర కూతురుగా అమ్మకు తగ్గ కూతురని పేరుంది, ఆస్తుంది. శరత్ చంద్ర గారి కూతురిగా ఒక అంతస్తుంది. అయినా వీణ్ణి పట్టుకుని వేలాడాల్సిన అవసరం ఏమొచ్చింది భూమి? వదిలేసి మీ వాళ్ళు నీకు వాణ్ణి తలదన్నే సంబంధం చూసి తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఎలాగూ ఏదో ఒక రోజు వాడు నా చేతుల్లో పోవాల్సిన వాడే కదా. ఆపండి. ఏమైంది? మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ప్రాణం కంటే ఎక్కువగా మా అన్నయ్యని ప్రేమించాను. మీ అన్నయ్య మహా దుర్మార్గుడని, విపరీతంగా లంచాలు తీసుకుంటాడని విన్నాను. అది నిజమేనా? హే భూమి, నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. మా అన్నయ్య అంత సిన్సియర్ ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్లోనే లేడు. ఎందుకు సార్ కోప్పడుతున్నారు? మరి మా అన్నయ్యనంటే నా కోపం రాదా? మరి మా ఆయన అంటే నాకు కోపం రాదా సార్? నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి సార్ ఆయన. ఆయన గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? ఏంటి, బంధాల గురించి తెలీదా? మధ్యలోనే వాళ్ళ నాన్న వదిలేస్తే అమ్మని చెల్లిని చెరో భుజం మీద మోసి ఈ స్థాయికి వచ్చిన మనిషి సార్ ఆయన. మా మేనత్త తన అమ్మకు సవతి అయినా ఆ సవతి పిల్లల్ని కూడా తన సొంత తమ్ముడు చెల్లెల్లా చూసుకుంటాడు సార్. అమ్మా నాన్న సంరక్షణలో పెరిగి ఈ స్థాయికొచ్చిన మీకేం తెలుసు సార్ ఆయన విలువ? ఏమన్నారు? ఆయన రాయా? మీకు సరిగ్గా చూడ్డం రావడం లేదు సార్. చూస్తే మీకాయనలో దేవుడు కనిపిస్తాడు. అమ్మనే దైవంగా కొలిచే మహానుభావుడు కనిపిస్తాడు. పగ, ప్రతీకారం లాంటి ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఆయన గురించి సరిగ్గా తెలుసుకోండి సార్. అది మీకే మంచిది. ఏమన్నారు? నాకు మా వాళ్ళు ఆయన తలదన్నే సంబంధం తీసుకొచ్చి చేస్తారా? ఆయన కాలి ధూళిని కూడా తేలేరు సార్. చివరిగా ఒక మాట, ఆయన ఎవరికైనా సాయం చేస్తే, అంటే మీలాగే ఇలా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఇస్తారే తప్ప లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్ళరు సార్. అది సార్ ఆయన సంస్కారం. అదే మీరు పాటిస్తే మీ మీద గౌరవం పెరుగుతుంది. నాకు మీ లిఫ్ట్ ఏం అవసరం లేదు, వెళ్ళండి. మీరు మాత్రం ఆయన ఏమీ చేయలేరు.